सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरं शुभ्रज्योत्स्ना पुलकितयामिनी कुसुमित ध्रुमदल शोभिनी ఏర్పాటైన తోటి ఈ చుట్టుపక్కన ఉన్న విలేజెస్కి టౌన్స్కి చాలా ఈజీగా కోర్ట్ యాక్సెస్ ఉంటుంది. అండ్ మనకి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఈజీగా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో అది సార్ట్ అవుట్ అవుతుంది. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఐ అష్యూర్ యూ ఆల్, మనకి జస్టిస్ కోసం ఏమైనా చేయాల్సింది వాట్ ఎవర్ కోఆపరేషన్ ఇస్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ డెఫినెట్లీ విల్ ప్రొవైడ్. థ్యాంక్ యూ. శ్రీ జస్టిస్ నాగేష్ భీమవ్ గారు జీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్, కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం, ప్రెసిడెంట్ బార్ అసోసియేషన్ మంచిర్యాల చేతుల మీదుగా ఇప్పుడు మనం కోర్టు ఇనాగరేషన్ చేయడం జరిగింది. మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జిఓఎంఎస్ నెంబర్ 65/10/2023న తెలంగాణలో 57 కోర్టులు ఎస్టాబ్లిష్ చేయడానికి జిఓ పాస్ చేసినారు. అందులో భాగంగా మన మందమర్రి కోర్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మందమర్రి కోర్టుకు సంబంధించి మందమర్రి, రామకృష్ణాపురం, కాశీపేట, దేవాపూర్ 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో క్రిమినల్ కేసులు, మందమర్రి, కాశీపేట రెవెన్యూ మండలాల్లో ఉన్న సివిల్ జ్యూడిక్షన్, మొత్తం ఇక్కడికి 324 సివిల్ కేసులు, 1948 క్రిమినల్ కేసులు, మొత్తం 2272 కేసులు అటు మంచిర్యాల నుంచి ఇటు కొన్ని బెల్లంపల్లి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసినాము. మొత్తం ఇక్కడ 2272 కేసులు ఇక్కడ ఉన్న ప్రజలకు, ప్రజానికానికి అందరికీ కూడా సౌకర్యవంతంగా వారికి సమయం ఆదా అవుతుంది, డబ్బు ఆదా అవుతుంది. ఇక్కడ ఈరోజు మనం మందమర్రి కోర్టును ఏర్పాటు చేసుకున్నాము. ఈ కోర్టు ఏర్పాటు చేయడంలో సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రత్యేకంగా గౌరవ ఆనరబుల్ హైకోర్టు జడ్జి గారు వారు ఈ వేదికను అలంకరించిన పెద్దలు జిల్లా జడ్జి గారు వీరయ్య గారు, శారదాదేవి గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, కమిషనర్ పోలీస్, జనరల్ మేనేజర్ గారు, అలాగే సత్య గారు, చిరంజీవి గారు, మరి వేదిక కింద ఉన్న జ్యుడిషియల్ ఆఫీసర్స్, మొదటిదాకా నేను మీతో పాటే ఉన్నాను కాబట్టి నా న్యాయవాద మిత్రులు, అలాగే సాధన ప్రతినికం, విలేకరులు, ప్రెస్ అండ్ మీడియా మిగిలిన అందరి ప్రముఖులందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తాను. నేను ఇది రెండోసారి అనుకుంటే ఏరియా వచ్చినప్పుడు ఒక కోర్టు, ఒక బిల్డింగ్ లేదా కోర్టు యొక్క ప్రారంభోత్సవం అనేది పండుగలా చేయడం, ఇదే నా జీవితంలో మొత్తం నేను ఫస్ట్ చూస్తాను. ఇది ఏదో జాతరలాగా, శ్రీవారి కళ్యాణోత్సవం లాగా నాకు ఇంత ఆనందంగా జరుపుకోవడం అనేది నాకైతే మొదటి ఎక్స్పీరియన్స్. అలాగే ఈ ప్రాంతం గురించి వచ్చినప్పుడు నేను గతంలో కూడా చెప్పాను, ఇక్కడ సింగరేణి కార్మికులు చాలా మంది ఎక్కువ మంది ఉంటారు. సింగరేణి కార్మికుల గురించి నేను మరొక పొరల్లో, చీకట్లో, ఆ చీకట్లో నుంచి సింగరేణి కార్మికులు దేశానికి కావాల్సిన వెలుగు మొత్తం కూడా అందిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ దేశంలో కేసులు పెరగాలన్నా, రకరకాల జరగాలన్నా, శాంతి భద్రత సమస్య రావాలన్నా ఒకే ఒక మూల కారణం ఈగో. ఒకే ఒక ఈగో. ఏ ధర్మశాస్త్రాలు చెప్పినా, ఏ మత గ్రంథాలు చెప్పినా అహంకారము, శాంతి లేకపోవటమే శాంతి భద్రతల సమస్య. ఇందాక పెద్దలు ఒక మతానికి చెందిన ముగ్గురు మతాలకు చెందిన వ్యక్తులు ముగ్గురు వచ్చి రావడం జరిగింది. కర్మల చేయటేందే నీకు అధికారము కలదు కానీ వాని ఫలితము పైన లేదు, నీవు కర్మఫలనముకు కారణము కారాదు, అట్టని కర్మలు చేయటం మానరాదని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పారు. అలాగే దేవుని రాజ్యం అందుబాటులో ఉన్నది, సిద్ధంగా ఆ అందుబాటులో సిద్ధం కావాలి. రాజ్యంలోకి నీకు పడవ పెట్టాలంటే శాంతిని, పొరుగు వారిని ప్రేమించు, నిన్ను నువ్వులా ఎలా ప్రేమించుకుంటావు అలా ప్రేమించుకోమని
జీసస్ క్రైస్ట్ చెప్పడం జరిగింది. అలాగే ఖురాన్లో మహమ్మద్ ప్రవక్త చెప్పింది, మానవులందరూ సోదరులే, మరొక భావనే లేదని చెప్పడం జరిగింది. ఆ భావనని మనం విస్మరించాం కాబట్టి సమాజంలో ఈ రకమైన అశాంతి నెలకొందని